నమస్తే, వెల్కమ్ టు దీక్ష న్యూస్. వివరాల్లోకి వెళితే ఏపీలో పారిశ్రామిక అభివృద్ధి పరుగులు పెడుతోంది. ఓబెరాయ్ హోటల్ నిర్మాణ పనులకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదివారం శంకుస్థాపన చేశారు. వైఎస్ఆర్ జిల్లా గండికోటలో సీఎం భూమి పూజ చేశారు. విశాఖ, తిరుపతి ఓబెరాయ్ హోటల్స్ కు వర్చువల్ గా సీఎం శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో ఓబెరాయ్ హోటల్స్ ఎండీ విక్రమ్ సింగ్ ఓబెరాయ్, డిప్యూటీ సీఎం అమ్జద్ బాషా, మంత్రులు ఆర్కే రోజా, ఆదిమూలపు సురేష్ పాల్గొన్నారు. ఈ రోజు రాష్ట్రంలో విశాఖపట్నంలోను అదే రకంగా తిరుపతిలోను 3 చోట్ల కూడా ఈరోజు లేయింగ్ ఫౌండేషన్ కార్యక్రమం, శంకుస్థాపన కార్యక్రమం ఈరోజు జరుగుతూ ఉంది. మరీ ముఖ్యంగా కడప జిల్లాకు వచ్చేసరికి, ఈ జమ్మలమడుగు నియోజకవర్గానికి వచ్చేసరికి ఈరోజు ఇక్కడ జరుగుతూ ఉన్న ఒక కార్యక్రమం నిజంగా ఒక గొప్ప ప్రాతిష్టాత్మిక కార్యక్రమం అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నా. ఎందుకనంటే ఒకటి, మన గండికోటను మనం ఏదైతే గ్రాండ్ క్యానియన్ ఆఫ్ ఇండియా అని చెప్పి మనం ఏదైతే పిలుచుకుంటామో, ఈ గండికోటను ప్రపంచానికి పరిచయం చేస్తా ఉన్నాం. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పొత్తులపై క్లారిటీ ఇచ్చారు. సమగ్ర అధ్యయనం తర్వాతే పొత్తులపై నిర్ణయం తీసుకుంటామన్నారు. నిస్వార్థంగా కష్టపడితే అధికారం దానంతటా అదే వస్తుందని అభిప్రాయం వ్యక్తం చేశారు. ఆదివారం మంగళగిరి పార్టీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ వైసీపీ అరాచక పాలనతో 70% ప్రజలు విసిగిపోయారన్నారు. రాష్ట్రానికి స్థిరత్వం తీసుకురావడమే జనసేన లక్ష్యమని, పొత్తుల గురించి ఆలోచించేందుకు సమయం ఉందని మీడియా ప్రశ్నకు సమాధానమిచ్చారు. ఒంటరిగా వెళ్లాలా, కలిసి వెళ్లాలా అనేది తర్వాత మాట్లాడుకునే విషయమన్నారు. మండల స్థాయిలో సమగ్ర అధ్యయనం తర్వాతే పొత్తులపై నిర్ణయం తీసుకుంటామని స్పష్టం చేశారు. మనం బలంగా పనిచేస్తే అధికారం దానంతటా అదే వచ్చి తీరుతుందని, నాయకులు అందుకు అనుగుణంగా అడుగులు వేయాలన్నారు. ఎవరికి ఆశ ఉండదో అధికారం రావాలని, సర్వ్ చేయాలని ప్రతి ఒక్కరికి ఉంటుంది. ఏదైనా చేయాలంటే అధికారం ఉండాలి. సో దాంట్లో ఎప్పుడూ ఇది లేదు. ఎస్పెషల్లీ ఇండివిజువల్గా వెళ్ళాలి, అలయన్స్తో వెళ్ళాలి, ఇవన్నీ చాలా దూరికి బాత. అది చాలా ఇంకా చదువు, ఇంకా చాలా టైం ఉంది దానికి మాట్లాడటానికి. ఈ లోపల ఎవరు కూడా టీవీలో కానీ మీడియాలో కానీ నాట్ ఈవెన్ వన్ వర్డ్ అబౌట్ అలయన్సెస్. పొత్తులు ఉంటాయా లేదా అంటే చాలా సరైన సమయంలో అన్నీ చూసుకొని చాలా లోతుగా అధ్యయనం చేసి ఆలోచించి అందరి దగ్గర నుంచి రిపోర్ట్. ఇప్పుడు మీరు ఒక చిన్న ఒక యాత్ర చేస్తేనే ఇంత ఫీడ్బ్యాక్ తీసుకుంటాం. అలాంటిది ఒక పొత్తు చేయాలంటే ఏ మండలంలో ఎలా ఉంది, ఏమనుకుంటారు, అందరి దగ్గర నుంచి ఫీడ్బ్యాక్ తీసుకొని మనం బలం ఎంత చాలా అధ్యయనం చేసి చేస్తాం. అంతేకాని దాన్ని ఇండివిజువల్గా ఎవరో ఒకటి చేసినా అది అట్రాక్ట్స్ డిసిప్లినరీ యాక్షన్. అదొకటి మటుకు దయచేసి నా రిక్వెస్ట్. ఒకటి, తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే జగన్ పెంచిన విద్యుత్ ఛార్జీలను తగ్గిస్తామని ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ హామీ ఇచ్చారు. యువగళం పాదయాత్ర కావలి నియోజకవర్గం అల్లూరు మండలం నుంచి ప్రారంభమైంది. ఉప్పు రైతులతో ముఖాముఖి కార్యక్రమంలో లోకేష్ పాల్గొన్నారు. జగన్ ప్రభుత్వం వచ్చిన తర్వాత తమకు కనీస సాయం కూడా అందలేదని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. విద్యుత్ ఛార్జీలు విపరీతంగా పెంచి దోచుకుంటున్నారని ఆరోపించారు. పండించిన ప్రతి పంటకు క్రాప్ ఇన్సూరెన్స్ ఉంది, కానీ ఉప్పునకు మాత్రం లేదన్నారు. వర్షాలు, వరదలు వచ్చినప్పుడు తీవ్రంగా నష్టపోతున్నట్లు వాపోయారు. పండించిన ఉప్పు నిల్వ చేసుకోవడానికి షెడ్లు, రవాణాకు రోడ్లు కూడా లేవన్నారు. లోకేష్ స్పందిస్తూ చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు తక్కువ ధరకి ఉప్పు రైతులకు విద్యుత్ అందజేసినట్లు చెప్పారు. టీడీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే జగన్ పెంచిన విద్యుత్ ఛార్జీలను తగ్గించి పాత ధరకే ఇస్తామన్నారు. టీడీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే పొలాల వద్దకు రోడ్లు వేస్తామని, మౌలిక సదుపాయాలు కల్పిస్తామని హామీ ఇచ్చారు. ఇతర రైతులకు ఇచ్చినట్లే సబ్సిడీలు అందజేస్తామని, ట్రాక్టర్లు, ఇతర పనిముట్లు అందిస్తామని లోకేష్ హామీ ఇచ్చారు. మంగళగిరి పట్టణంలో నారా లోకేష్ సహకారంతో పద్మశాలీయ కళ్యాణ మండపంలో ఉచిత క్యాన్సర్ స్క్రీనింగ్ శిబిరం నిర్వహించారు. 5,000 విలువ చేసే క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షలు పూర్తిగా ఉచితంగా చేశారు. బ్రెస్ట్, సర్వైకల్, లంగ్, పెద్దపేగు తదితర క్యాన్సర్లన్నిటికీ స్క్రీనింగ్ పరీక్షలు నిర్వహించారు. ఎంతో విలువలతో కూడిన క్యాన్సర్ టెస్టులను ఉచితంగా అందించడం పట్ల నగరవాసులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ రోజు మనం మంగళగిరి ఓల్డ్ టౌన్ లో నారా లోకేష్ గారి ఆధ్వర్యంలో క్యాన్సర్ యొక్క అవగాహన మరియు నిర్ధారణ శిబిరం జరగడం జరుగుతుంది. ఈ క్యాంప్ లో ఇప్పుడు దాకా 110 మంది వరకు స్క్రీన్ చేశాము. ఈ మధ్యాహ్నం వరకు జనాలు కూడా మంచి ఉత్సాహంతో
వాళ్ళు కూడా అవేర్నెస్ పెంచుకోవాలని క్యాంప్కి అటెండ్ అవుతున్నారు. ఇంకా ఈ ఊరు చుట్టుపక్కల వాళ్ళు కూడా ఇంకా రాబోయే రోజుల్లో ఈ క్యాంపులు ఇంకా జరుగుతూ ఉంటాయి. సో ఎప్పుడైనా సరే క్యాన్సర్ గురించి అవగాహన శిబిరం అంటే వెంటనే వెళ్ళి మీ అనుమానాలు నివృత్తి చేసుకోండి. ఇప్పుడు దాకా ఈ నిన్న తాడేపల్లిలో క్యాంప్ చేశాము, సేమ్ క్యాంప్లో. అక్కడ కూడా 160 మంది దాకా అందరికీ స్క్రీన్ చేయడం జరిగింది. దానిలో ఒక 3 పాజిటివ్ కేసులు అనుమానంగా ఉన్నవి పరీక్షలన్నీ చేసి హాస్పిటల్ రమ్మని చెప్పడం జరిగింది. అట్లాగే పోయిన వారం దుగ్గిరాల్లో చేశాము. దుగ్గిరాల్లో కూడా ఆల్మోస్ట్ 200 మంది దాకా స్క్రీన్ చేశాము అందరినీ. అక్కడ కూడా ఒక 7-8 కేసులు అనుమానాస్పదంగా ఉంటే వాళ్ళని హైదరాబాద్ రమ్మడం జరిగింది. దానిలో ఒకరిద్దరు ఆల్రెడీ వచ్చారు, పరీక్షలన్నీ జరుగుతూ ఉన్నాయి. ఏపీలో అభివృద్ధి ఎక్కడ చేశారో చూపాలని వైసీపీ ప్రభుత్వాన్ని జనసేన నేత నాదెండ్ల మనోహర్ ప్రశ్నించారు. గుంటూరు కలెక్టరేట్ దగ్గర 11వ రోజు నల్లమడ రైతు సంఘం నిరసన దీక్ష కొనసాగుతోంది. గుంటూరు ఛానల్ పర్చూరు వరకు పొడిగించాలని డిమాండ్ చేస్తూ అన్నదాతలు దీక్షలు చేపట్టారు. ఈ నిరసన దీక్షకు జనసేన నేతలు నాదెండ్ల మనోహర్, గాదే వెంకటేశ్వరరావు సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా నాదెండ్ల మనోహర్ మాట్లాడారు. 40 ఏళ్లుగా అర్జీలు ఇచ్చి రైతులు అలసిపోయారు. పులిచింతల ప్రాజెక్టులో గేట్ విరిగిపోతే 2 ఏళ్లైనా ఏర్పాటు చేయలేదు. ప్రభుత్వానికి రైతుల పట్ల చిత్తశుద్ధి ఏంటో అర్థమవుతుంది. జనసేన ప్రభుత్వం ఏర్పాటయ్యాక గుంటూరు ఛానల్ను పర్చూరు వరకు పొడిగిస్తాం. ప్రభుత్వం 3 లక్షల కోట్లు సంక్షేమానికి ఖర్చు చేశామన్నారు. నీటి కోసం రైతుల పోరాటం అంటే ప్రభుత్వానికి సిగ్గుచేటు. జనసేన రైతుల వెంట ఉంటాం, అండగా ఉంటాం. బడ్జెట్లో కేటాయించిన నిధులు ఎందుకు విడుదల చేయడం లేదో సమాధానం చెప్పాలి అని నాదెండ్ల డిమాండ్ చేశారు. నీటి కోసం పోరాటం అనేది సిగ్గుచేటు. ఈ ప్రభుత్వం గతంలో వాళ్ళు చేసిన వాగ్దానాలు, రైతుని ఏ విధంగా మోసం చేశారో వీటిపైన నిజంగా ప్రజలకి తెలియాలి అనే ఉద్దేశంతో మేము కూడా ఎంత కష్టమైనా సరే రైతుని మాత్రం కాపాడుకోవాలి, రైతాంగాన్ని నిలబెట్టాలనే ఉద్దేశంతో పవన్ కళ్యాణ్ గారు గతంలో రైతులు ఆత్మహత్య చేసుకున్న పరిస్థితుల్లో ఆ కుటుంబాలకి ఆర్థికంగా సహాయం చేద్దామనే ఒక ముందడుగు వేసినప్పుడు సుమారు 600-700 మంది ఉంటారు రాష్ట్రంలోనే లెక్కలు ప్రభుత్వం ముందు మాకు ఇచ్చినప్పుడు మేము కూడా ఆ కార్యక్రమంలో పాల్గొని ప్రతి కుటుంబానికి ₹1,00,000 ఆర్థిక సాయం ఇద్దామని పవన్ కళ్యాణ్ గారు ఆ రోజున 5 కోట్ల రూపాయలు విరాళం ఇచ్చి ముందడుగు వేశాం. కానీ ఆర్టీఐ ద్వారా సమాచారం సేకరించిన తర్వాత మాకే ఆశ్చర్యం కలిగించింది. ఈ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత 3,000 మంది కౌలు రైతులు ఆత్మహత్య చేసుకున్నారు మన రాష్ట్రంలో. అది చాలా ఆశ్చర్యమైన పరిస్థితి. మాజీ మంత్రి నెల్లూరు సిటీ ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్ అక్రమ ఆస్తులకు సంబంధించి టీడీపీ నేత ఆనం వెంకటరమణారెడ్డి కీలక ఆధారాలను బయటపెట్టారు. ఈ సందర్భంగా ఆదివారం ఆయన నెల్లూరులో మీడియాతో మాట్లాడుతూ అనిల్ కుమార్ ఆయన స్నేహితుడు చిరంజీవులు పేరు మీద వైజాగ్లో ఆస్తులు కొన్నారని, పిఏ నాగరాజు యాదవ్ చేత సాక్ష్య సంతకం కూడా చేయించారన్నారు. దానికి సంబంధించిన డాక్యుమెంట్లు కూడా ఉన్నాయని మీడియాకు అందజేస్తానన్నారు. చిరంజీవులు పెళ్లికి కూడా అనిల్ వెళ్లారని ఆనం చెప్పారు. నువ్వు ఎన్నైనా చెప్పు, ఎన్ని దేవుడి దగ్గరికైనా పో, దయచేసి దేవుడికి పోయి దండం పెట్టి స్వామి నన్ను కుటుంబాన్ని మా రాష్ట్ర ప్రజల్ని కాపాడు అని చెప్పు. అంతేగాని మీరు ఈ విధంగా ప్రమాణాలు మాత్రం చేయొద్దని కూడా. ఒక వారం 10 రోజుల ముందు నేను ఒక ప్రెస్ మీట్ పెట్టాను. ఏమని పెట్టా ప్రెస్ మీట్? IPL బెట్టింగ్ August 23rd, 2017. August 23rd, 2017 లో నెల్లూరు పోలీసు వాళ్ళు నిన్ను రమ్మన్నారు. ఏంది? దేనికి రమ్మన్నారు? ఇచ్చాపురం మున్సిపాలిటీ పరిధిలోని పురుషోత్తపురం చెక్ పోస్టుపై శనివారం రాత్రి ఏసీబీ అధికారులు ఆకస్మిక దాడులు చేశారు. అక్రమ వసూళ్లకు పాల్పడుతున్నారనే ఫిర్యాదు మేరకు అధికారులు స్పందించారు. ఈ దాడుల్లో అక్రమంగా వసూలు చేసిన మొత్తాన్ని భారీగా అధికారులు గుర్తించినట్లు తెలుస్తోంది. దాడుల సమయంలో సిబ్బంది విధుల్లో ఉన్నట్లు సమాచారం. ఈ సందర్భంగా ఏసీబీ డీఎస్పీ వివివిఎస్ రమణమూర్తి మీడియాతో మాట్లాడుతూ తమకు అందిన సమాచారం మేరకు దాడులు నిర్వహిస్తున్నామని, ఇప్పటి వరకు సుమారు 24,000 అక్రమంగా వసూలు చేసినట్లు గుర్తించామన్నారు. ఇందుకు సంబంధించి 3 వ్యక్తులను అదుపులోకి తీసుకున్నామని చెప్పారు. దాడుల్లో ఏసీబీ డీఎస్పీతో పాటు సీఐలు భాస్కరరావు, హరి, ఎస్ఐ చిన్ననాయుడు ఉన్నారు.
ప్రకాశం జిల్లా కనిగిరి నియోజకవర్గంలో జరగనున్న టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ యువగళం పాదయాత్రను జయప్రదం చేయాలని టీడీపీ శ్రేణులకు తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి పిలుపునిచ్చారు. అమరావతి గ్రౌండ్స్ లో ఏర్పాటు చేసిన తెలుగుదేశం పార్టీ విస్తృత స్థాయి సమావేశంలో పార్టీ నాయకులకు కార్యకర్తలకు యువగళం పాదయాత్ర నియోజకవర్గంలో విజయవంతం చేయాలని కోరారు. నెల్లూరు జిల్లాలో ప్రస్తుతం జరుగుతున్న లోకేష్ పాదయాత్ర ప్రకాశం జిల్లాలో జరిగే పాదయాత్ర మొదటిగా కనిగిరి నియోజకవర్గంలోకి ప్రవేశిస్తుందని అన్నారు. ప్రజల సమస్యలపై యువగళం పేరుతో నారా లోకేష్ చేస్తున్న పాదయాత్ర రాష్ట్ర ప్రజల్లో ఒక విప్లవాత్మక మార్పును తీసుకొస్తుందని అన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం 3వ వార్డు మార్కెట్లో శ్రీ మావుళ్ళమ్మ అమ్మవారి సేవా సమితి ఆధ్వర్యంలో 35వ వార్షిక జాతర మహోత్సవాన్ని ఎమ్మెల్యే గ్రంథి శ్రీనివాస్ ప్రారంభించారు. దైవ భక్తితో చేసే ప్రతి కార్యక్రమం భగవత్ సేవతో సమానమని గత 35 ఏళ్లుగా సంప్రదాయబద్ధంగా అమ్మవారి జాతర మహోత్సవాన్ని నిర్వహించడం అభినందనీయమన్నారు. ముందుగా అన్నదాతలచే పూజా కార్యక్రమాలు నిర్వహించారు. అనంతరం నృత్యాలతో అమ్మవారి జాతరను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో తదితరులు పాల్గొన్నారు. దాదాపుగా 35 సంవత్సరాల నుంచి 3వ వార్డు మోటుబడి నంబర్ 2 అది పీర్ సాహిబ్ వీధుల్లో అంత ఘనంగా చేసుకుంటూ వస్తున్నారు. అలాగే ఈ సంవత్సరం కూడా అంత ఘనంగా చేసాం. మా ఎమ్మెల్యే గారు రావడం, మమ్మల్ని అందరినీ ఆశ్రయించడం, అమ్మవారి దివ్యాసులు తీసుకోవడం జరిగింది. శుభ సందర్భంలో మా భీమవరం పట్టణ గ్రామ దేవత అయిన మావుళ్ళమ్మవారి జాతర ప్రతి వార్డులోనూ కూడా ఎంతో ఘనంగా నిర్వహించుకోవడం జరుగుతుంది. దాంట్లో భాగంగా ఈరోజు 3వ వార్డులో మోటుపల్లి వారి వీధి, పీర్ సాహిబ్ గారి వీధి, 3 వీధులు కలిపి ఈ 3 వీధుల భక్తుల సహాయ సహకారాలతో ఇక్కడ అమ్మవారి జాతర చాలా ఘనంగా జరుపుకోవడం జరుగుతుంది. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలోని త్యాగరాజు భవన్ లో వేంచేసి ఉన్న శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారికి గునుపూడి వాసవి క్లబ్ వారు సారె సమర్పించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ అమ్మవారికి మేళ తాళాలతో మంగళ వాయిద్యాలతో పసుపు కుంకుమలు సమర్పించడం జరిగిందన్నారు. అలాగే గునుపూడి వాసవి క్లబ్ వారు అఫీషియల్ గవర్నర్ విజిట్ కూడా ఈ రోజు పెట్టుకోవడం జరిగిందన్నారు. ఈ రోజు గునుపూడి వాసవి క్లబ్ తరఫున మా సభ్యులందరి సహకారంతో అమ్మవారికి 108 రకాల స్వీటు హాటులతో పసుపు కుంకాలు తీసుకురావడం జరిగింది. అదే ఆ కార్యక్రమానికి భాగంగా 150 పళ్ళతోనే ఆ కార్యక్రమంలో భాగంగా మా గునుపూడి వాసవి క్లబ్కి అఫీషియల్ గవర్నర్ విజిట్ కూడా ఈరోజు పెట్టుకోవడం జరిగింది. దీనికి ఇంకా పలు సేవా కార్యక్రమాలు చేసి ఇంకా క్లబ్ని ఎదరికి తీసుకెళ్లాల్సిందిగా మా కమిటీ మెంబర్ సహకారాలతో కోరుకుంటున్నాం. జై వాసవి. జై జై వాసవి. ఈరోజు గవర్నర్ అధికార పర్యటన సందర్భంగా గునుపూడి క్లబ్ వారు నిర్వహిస్తున్న సేవా కార్యక్రమాల్లో భాగంగా ఈరోజు అమ్మవారికి సారి 150 రకాల సారితోటి అమ్మవారికి ఊరేగింపుగా తీసుకొచ్చి గునుపూడి ప్రెసిడెంట్ సెక్రటరీ ట్రెజరర్ చైర్మన్, క్యాబినెట్ సెక్రటరీ, క్యాబినెట్ ట్రెజరర్ అండ్ క్లబ్ మెంబర్స్ అండ్ వణికులు ప్రతి ఒక్కరూ కూడా వచ్చి కార్యక్రమాన్ని దిగ్విజయంగా పూర్తి చేస్తున్నారు. చాలా కృషి చేసినందుకు హృదయపూర్వక ధన్యవాదాలు. జయ వాసవి, జయ జయ వాసవి. నూజివీడు పట్టణంలో ఎన్ఎస్పీ కాలనీ వినాయక పందిరి సమీపంలో 10 మంది యువకులు 2 గ్రూపులుగా ఫ్రీ ఫైర్ ఆన్లైన్ గేమ్ ఆడుతూ 2 గ్రూపుల మధ్య గొడవ పడుతుండగా స్థానికులు పట్టణ పోలీసులకు సమాచారం అందించగా సమాచారం తెలుసుకున్న పట్టణ పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని యువకులను అదుపులోకి తీసుకున్నట్లు పట్టణ సీఐ ఎంవీవీఎస్ఎన్ మూర్తి తెలిపారు. ఈ సందర్భంగా పట్టణ సీఐ మాట్లాడుతూ యువత వారి తల్లిదండ్రులు ఇంటి నుంచి బయటకు వెళ్లిన సమయంలో తమ పిల్లలు ఏం చేస్తున్నారో గమనించాలని, ఇంటికి సరైన సమయంలో రాకుండా రాత్రి అర్ధరాత్రి వేళ వరకు యువత ఇంటికి తిరిగి రాకపోవడం వల్ల వారి పిల్లలు అర్ధరాత్రి వరకు ఏం చేస్తున్నారో గమనించి కౌన్సిలింగ్ నిర్వహించాలని, లేదా పోలీసులకు సమాచారం అందించినట్లయితే తల్లిదండ్రులకు మరియు యువతకు కౌన్సిలింగ్ నిర్వహిస్తామని, ముఖ్యంగా తల్లిదండ్రులు యువతపై ప్రత్యేక దృష్టి పెట్టి వారి భవిష్యత్తును కాపాడాలని సిఐ హెచ్చరించారు. చాలామంది పిల్లలు చదువుకుంటూ స్నేహితులు దగ్గరికి వెళ్ళి చిన్న పెద్ద వాటికి కూడా ఊరికినే ఘర్షణ పడుతున్నారు. దీనివల్ల మేము కేసులు పెడతాం వల్ల వాళ్ళ జీవితాలు పాడైపోతే దయచేసి తల్లిదండ్రులు వారి పిల్లల్ని కంట్రోల్ చేస్తూ వాళ్ళ పిల్లలు లేటుగా వస్తుంటే ఎందుకు వస్తున్నారు అనేది ఒకసారి మీరు నిలదీసి అడిగి, వాళ్ళు ఇష్టం వచ్చిన డబ్బులు ఖర్చు చేస్తుంటే వాళ్ళు అడిగినంత మీకు డబ్బులు ఇవ్వకుండా ఎందుకు ఏంటని మీరు ఖచ్చితంగా అడిగి డబ్బులు ఇస్తే మాత్రమే పిల్లలు జీవితంలో ఎటువంటి కేసులు లేకుండా ఉంటారు. లేదంటే వాళ్ళ మీద కేసులు పెడితే వారి చదువుకి విలువ లేకుండా జైలు పాలైపోతారు. కనుక ప్రతి తల్లిదండ్రులు కూడా వాళ్ళ పిల్లలు లేట్ అవర్స్లో ఇంటికి వస్తున్నా లేదా స్నేహితులతో బయట తిరుగుతున్నా కూడా నిఘా పెట్టమని మేము మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం.
తిరుమల తిరుపతి దేవస్థానం భక్తులతో కిటకిటలాడుతోంది. వీకెండ్ కావడంతో స్వామివారిని దర్శించుకునేందుకు భక్తులు తరలి వస్తున్నారు. శ్రీవారి సర్వదర్శనానికి 31 కంపార్ట్మెంట్లలో భక్తులు నిండిపోయి క్యూ లైన్లు వెలుపలికి వచ్చాయి. స్వామివారి సర్వదర్శనానికి సుమారు 24 గంటల సమయం పడుతోంది. కాగా శనివారం శ్రీవారిని 86,781 మంది భక్తులు దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. ఈ సందర్భంగా స్వామివారికి హుండీ ఆదాయం 3.47 కోట్ల రూపాయలు వచ్చినట్లు తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు వెల్లడించారు. శ్రీవారికి 44,920 మంది భక్తులు తలనీలాలు సమర్పించినట్లు అధికారులు వెల్లడించారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి మరొక బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.